స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనలో చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి కదండి. ఈ ఇంట్లో ఇది ఇక్కడ ఉండొచ్చా, ఇక్కడ పెడితే ఏమన్నా అవుతుందేమో, మా వాళ్ళు ఇక్కడ పెట్టకూడదు అన్నారు, కానీ వీళ్ళు ఇక్కడ పెట్టచ్చు అన్నారు, మరి అది చేయొచ్చా, చేస్తే ఎలాంటి వైపరీత్యాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఎన్నో సందేహాలు, ముఖ్యంగా ధర్మ సందేహాలు మనకు ఉంటూ ఉంటాయి. సో వాటిని నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే మనం ఈ కార్యక్రమం ద్వారా చేసుకుందామండి. మరి వీటన్నిటి గురించి మనకి చక్కగా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనిషిగా ఉన్నప్పుడు వాళ్ళకి వాల్యూ ఇవ్వము, వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత అర్రే అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాము. అలానే ఏదైతే ప్రాణశక్తి ఉందంటే మనిషి ప్రాణం పోతే శవం అయిపోతూ ఉంటారు. సో వాళ్ళని చూడడానికి కూడా చాలామంది నెగిటివ్, వద్దు ఇలాంటి రోజులు వెళ్ళకూడదు, కొత్తగా పెళ్ళైనప్పుడు వెళ్ళకూడదు, ఇలాంటివి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు గురువుగారు. అసలు ఇలా మరణించిన వారి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఇంట్లో పాటించాల్సిన నియమాలు ఎలా ఉంటాయంటారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మరణము కానివ్వండి, జననం కానివ్వండి, దానికి కొంత ఉంటుంది, ఒక 11 రోజులు అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ మరణ సంబంధించినటువంటి విషయాల్లో రామాయణంలో ఒక గొప్ప విషయం ఉంది. ఏమిటంటే అది మీకు ఒక శత్రువు ఉండొచ్చు, మరణించిన తర్వాత ఆ శత్రుత్వం అక్కడితో అయిపోతుందని చెప్తుంది రామాయణం. ఏమిటంటే రావణాసురుడు మరణించిన తర్వాత విభీషణుడు అడుగుతాడు, ఎందుకంటే ఇప్పుడు రాజ్యం మొత్తం రాముడిది అది. అయితే రాముడు గొప్పతనం ఏంటంటే, మీరు రామాయణంలో 2 గమ్మత్తైన విషయాలు ఉంటాయి. విభీషణుడు వాళ్ళ యొక్క పరివారంతో ఇంకా మనకి ఆ సముద్రాన్ని దాటక ముందు లంకకి యువతలు ఉన్నప్పుడు రాముడిని వచ్చి కలిసినప్పుడు విభీషణుడికి ముందుగానే పట్టాభిషేకం చేసేస్తాడు. అంటే రాముడికి ఉన్న కాన్ఫిడెన్స్ అది, నేను ఎట్లాగైనా సరే రావణాసురుని సంహరిస్తాను, నేను రాజ్యం చేసేస్తాను. అలాగే రెండోసారి చాలాసార్లు ఉంది, బట్ ఇంకోసారి ఏంటంటే లవణాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. లవణాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించమని శత్రుఘ్నుడికి చెప్పినప్పుడు ముందు శత్రుఘ్నుడికి ఆ యొక్క లవణాసురుడు వెళ్తున్నటువంటి రాజ్యానికి రాజుని చేసేసి అప్పుడు యుద్ధం చేసి ఈ శత్రుఘ్నుడి చేతే లవణాసుని చంపించేస్తాడు. అంటే ఏమిటంటే రాముడికి ఉండే కాన్ఫిడెంట్ లెవెల్స్ కానీ డౌన్ టు ఎర్త్ కానీ ఎవరికి ఉండవు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, రాముడు ఒక విషయం చెప్తాడు అందులో. ఈ యొక్క విభీషణుడు వచ్చి అడుగుతాడు, రామ మరి ఇట్లా చనిపోయారు కదా, ఇవన్నీ అంత్యక్రియలు అంటే, అప్పుడు రాముడు చెప్తాడు, బ్రతుకున్నంతసేపు ఏ శత్రుత్వం ఉన్నా చనిపోయిన తర్వాత శత్రుత్వం అనేటువంటిది ఇంక ఉండకూడదు. చాలామందికి ఈ విషయం తెలియాలి. ఎందుకంటే అమ్మ, బతికున్నప్పుడు ఏవో శత్రుత్వాలు ఉంటాయి, డబ్బులు తీసుకున్నారనో, సంథింగ్ ఏదో ఒక మాట అన్నారనో, అవమానించారనో. ఒక్కసారి మరణించిన తర్వాత ఇంకా శత్రుత్వాలు ఏవి పెట్టుకోకూడదని మనకు రామాయణం చెబుతుంది. కాబట్టి ఫస్ట్ నియమాలు ఏం పాటించాలి అంటే, చాలామంది ఏమనుకుంటారు, వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేయాలి, ఇవన్నీ ఉంటాయి, ఉండవని కాదు. కానీ మొట్టమొదటిగా మన శాస్త్రం చెప్తుంది ఏమిటంటే, వాళ్ళు బాధల్లో ఉంటారు కాబట్టి నువ్వేం హెల్ప్ చేయగలవు, వాళ్ళకి డబ్బులు లేవు, ఏమైనా డబ్బులు ఇవ్వగలవా, లేకపోతే వాళ్ళకి ఏదైనా మారల్ హెల్ప్ ఏమైనా చేయగలవా, నీకు డబ్బులు కూడా లేవు, మారల్గా నువ్వేమైనా సపోర్టివ్గా మాట్లాడగలవా. ఇంకా శాస్త్రం ఏం చెప్తుందంటే, వాళ్ళని ఇంట్లో వండుకోకుండా మనమే చుట్టూ ఉండేటువంటి చుట్టాలు వాళ్ళకి మాట్లాడుకొని మనం టిఫిన్ పంపిద్దాము పొద్దున్నే, లేకపోతే మనం ఫుడ్ పంపిద్దాము అని చెప్పి వాళ్ళకి చేయగలగాలి. అది చాలా చాలా గొప్ప అంశంగా చెప్పింది శాస్త్రంలో. ఎందుకంటే ఒక మనిషి మరణించిన తర్వాత 2 గడియల సమయంలో ఆ యొక్క యమబట్టలు తీసుకొని వెళ్ళి మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఆ ఇంట్లో వదిలేస్తారు. మీకు ఆ నలుగురు సినిమా చూసారా? ఆ నలుగురిలో ఆ రాజేంద్ర ప్రసాద్ పాప అందరితో మాట్లాడదామని చూస్తారు. ఆ యొక్క ఘట్టం చాలా స్పష్టంగా ఆ యొక్క గరుడ పురాణంలో ఉంది, మీరు చదవచ్చు కావాలంటే. ప్రతి మనిషి చనిపోగానే ఇంత సైజు అవుతాడు అమ్మ ఆత్మ, ఇంత సైజు, ఒక వెలుగులాగా ఇంత సైజు ఉంటుంది. అది ఇంట్లో ప్రతి ఒక్కరితో మాట్లాడదామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వాళ్ళ కొడుకు, కూతురు, తల్లి, అంటే ఎవరుంటే వాళ్ళు, తమ్ముడితో, బావమరితో, అరే నేను మాట్లాడరా వాళ్ళకేం వినబడదు. ఇప్పుడు మనం చుట్టూ మనం 4 ఉన్నాం అనుకున్నాం, ఇక్కడ కెమెరామ్యాన్, అబ్బాయి, కానీ ఇక్కడ ఇంకో ఆత్మ తిరుగుతుంది, మనకు తెలియదు. అలాగే ఆ ఇంట్లో తిరుగుతూ మాట్లాడదామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది 11 రోజులు అక్కడే ఉంటుంది. అందుకని మనకి శాస్త్రాలు ఏం చెప్తారు, సరే వాడు ఎంత దుర్మార్గుడు కావచ్చు, ఎంత పిచ్చి పనులు చేసి ఉండొచ్చు, చనిపోయాడు అన్నాక ఇంకా ఆ వ్యక్తి గురించి చెడు మాట్లాడకూడదని చెప్తుంది. చనిపోయిన ఇంటికి నువ్వు వెళ్ళి ఏదైనా సపోర్ట్ చేయాలని చెప్తుంది.
చాలామంది తెలియక అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఒక మాట, పెళ్ళి అయిన తర్వాత వెళ్ళకూడదు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. కానీ తప్పనిసరి అయితే వెళ్ళాల్సి వస్తుంది, తప్పులేదు. కానీ పెళ్ళైన జంటను మాత్రం పంపించారు, ఎందుకంటే మైల అంటారు దాన్ని. పురిటి మైల ఉంటుంది, తర్వాత ఉంటుంది. ఆ మైల సమయంలో ఆ 11 రోజులు టెంపుల్ కూడా వెళ్ళరు. 11 రోజుల తర్వాత వెళ్తారు మళ్ళీ. చాలామంది తెలియక 11 రోజుల తర్వాత కూడా వెళ్ళరు టెంపుల్గా, తప్పు. మళ్ళీ 11 రోజులు ఇంట్లో పెట్టేటువంటి దీపం పెడుతూ దాని తర్వాత దేవుడికి దీపం పెట్టాలి. చాలామంది తెలియక సంవత్సరం పొడుగునా పెట్టరు, అది పెద్ద మిస్టేక్ అది. అందుకే 11 రోజులు టెంపుల్లోకి వెళ్ళి నిద్రపోమంటారు, ఎందుకు ఆ రోజు నుంచి టెంపుల్కి వెళ్ళొచ్చని అర్థం. అయితే మన వాళ్ళు ఎంత హైజెనిక్గా ఎంత ఆలోచించారో, ఎంత సైంటిఫిక్గా ఆలోచించారో అనిపిస్తుంటుంది. ఆ ఇంటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇంటికి వచ్చి స్నానం చేస్తాడు. ఎందుకు అంటే మన వాళ్ళు అప్పుడే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఈ యొక్క సిస్టమ్ అనేటువంటిది ఉందంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి బ్యాక్టీరియా ఎలా ఫామ్ అవుతుంది, అది ఏ రకంగా మనకు వస్తుంది అనేటువంటి దాంతో వెరీ క్లియర్గా, అది కేవలం బాహ్యంగానే కాకుండా 11 days దానికంటూ ఒక అంటు, అంటే ఇన్ని రోజులు టైం పడుతుంది అది తొలగిపోవడానికి అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది ఆ రకంగా. అట్లాగే మరొకటి ఏంటంటే, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి గురించి అసలు అక్కడ మాట్లాడుకోలేదు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా చెడు మాట్లాడకూడదు. మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చనిపోయిన ఇంటికి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి గురించి 1% కూడా చెడు మాట్లాడకూడదు. వీలైతే మంచి మాట్లాడాలి, లేకపోతే గమనుండు, సైలెంట్ కూర్చో, ఏం మాట్లాడు. అది ముఖ్యంగా ప్రధానం. ఇంకోటి, నువ్వు హెల్ప్ చేయగలగాలి. ఇందులో కొడుకులు ఖచ్చితంగా, ఇప్పుడు మరణించిన వ్యక్తి యొక్క కొడుకులు ఖచ్చితంగా శవాన్ని మొయ్యాలట, ఒక్కసారైనా మొయ్యాలి కనీసం. అది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పారు శాస్త్రంలో. అలా కాదండి ఇంక బయట వాళ్ళు కూడా మొయ్యొచ్చా అంటే చాలా పుణ్యంగా చెప్పారు. అసలు మీరు గరుడ పురాణం కనుక చదివితే అందులో అనాథ శవానికి గనక మీరు అంత్యక్రియలు చేయగలిగితే 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అందుకే చూడండి, శవాన్ని ఏం చేస్తారు, ఉత్తరం వైపు తల, దక్షిణ వైపు కాళ్ళు పెడతారు. ఎందుకు? నువ్వు ఇంట్లో నిద్రపోయేటప్పుడు ఉత్తరం వైపు తల పెట్టుకోవద్దు అంటారు. ఎందుకు? నువ్వు మరణించినప్పుడు పెట్టాల్సిన పొజిషన్ అది, అందుకని ఆ సమయంలోనే పెడతారు. ఓకే, మరొక విషయం ఏంటంటే, ఆ ఇంటికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వారు వెళ్ళరు. 11వ రోజు తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి. ఇవన్నీ శాస్త్రంలో చెప్పబడింది. మరికొంతమంది విదేశాల్లో ఉంటారు, వాళ్ళకి తెలియలేదు, తెలిసిన రోజు నుంచి 11వ రోజు పాటించమని చెప్పింది శాస్త్రం. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ గురువు గారు, ఇప్పుడు 11 రోజు మైల అన్నది ఏంటంటే బ్యాక్టీరియా ఉంటుంది, అదొకటే కాదు, మీకు జీన్స్ ఉంటుంది కదమ్మా. ఇప్పుడు ఎందుకమ్మా మీకు ఎందుకు, కొంతమంది మరణించే ముందు కల్లోకి వస్తారు, వాళ్ళ స్వప్నంలోకి వచ్చేటప్పుడు రాత్రి నాకు కల్లోకి వచ్చారండి అంట, వెంటనే నెక్స్ట్ డే జరుగుతుంది. లేదా వాళ్ళకి సంవత్సరీకం వచ్చినప్పుడు వాళ్ళకి కల్లోకి వస్తారు. అంటే మనం కేవలం సైంటిఫిక్ ఒకటే కాకుండా, బ్యాక్టీరియా అనే కాకుండా, ఇక్కడ కొంత లింక్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీతో సహా, వాళ్ళ ఫ్యామిలీకి. అందుకే పర్టికులర్గా కొన్ని పాటించాలి. ఓకే, ఆ రకంగా ఏంటంటే ముఖ్యంగా మీరు చెడు మాట్లాడకపోవడము, ఆ ఇంట్లో వీలైనంత మటుకు సహాయం చేయడం, ఇంటికి వచ్చిన తర్వాత తలస్నానం చేయడము, ఆ బట్టలు వదిలేస్తారు, అంటే వదిలేనప్పుడు బయటపడేయడం కాదు, ఇప్పేసి మార్చేసుకుంటారు బట్టలు. చాలామంది తెలియక అదే బట్టలు ఇప్పేసి మళ్ళీ స్నానం చేసి అదే బట్టలు వేసుకుంటారు, అలా వేసుకోకూడదు. ఇలాంటివి ముఖ్యంగా పాటించాలి. ఇంకోటి ఏంటంటే, మొదటి రోజు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా 11వ రోజు అటెండ్ అవ్వాలి మళ్ళీ. చాలామంది తెలియక ఫస్ట్ డే వెళ్ళొచ్చేసాం కదా అనుకుంటారు, కాదు, ఖచ్చితంగా ఫస్ట్ డే వెళ్ళామంటే 11th డే వెళ్ళాలి. అలానే ఫస్ట్ డే వెళ్ళదు కదా 11th డే వెళ్ళకూడదని కాదు. ఇంకోటి ఏంటంటే, శాస్త్రంలో చెప్పినటువంటిది, నీకు పెళ్ళికి పిలిచినా వెళ్ళకపోయినా పర్లేదు, కానీ మరణానికి వాళ్ళు పిలవకపోయినా వెళ్ళాలి. నేనున్నానని ఒక ధైర్యం ఇవ్వాలి కదమ్మా. వాళ్ళ అయ్యో ఎవరు లేరనే ఫీలింగ్ ఉండకూడదు. ఎంతమంది ఎక్కువ మంది వస్తాం, నాకు ఇంతమంది ఉన్నారే మా వాళ్ళని ఒక ధైర్యం వస్తుంది. ఒక కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు వాళ్ళకి ఎంతో బాధ ఉంటుంది, అయ్యో ఈ పెద్ద దిక్కు పోయింది అలాగా. అంతమంది చుట్టాలు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక ఫీల్, ఒక పాజిటివ్ ధైర్యం వస్తుంది. ధైర్యమే కదా మనిషిని బతికిస్తుంది. అలానే చాలామంది ఇది ఏంటంటే, వద్దు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తే అలాంటి టైంలో మనకి కీడు వచ్చేస్తుంది, మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అలా అయితే మీకు గరుడ పురాణంలో అంత స్పష్టంగా అంత క్లియర్గా వెళ్ళిరండి అని ఎందుకు చెప్తాడు? మహావిష్ణువు గరుడ పురాణం చెప్పింది ఎవరు అంటే, మహావిష్ణువు గరుడు చెప్పాడు. అంటే విష్ణుమూర్తి ఎందుకు చెప్తాడు ఒకసారి ఆలోచించాలి. చాలామంది ఏమనుకుంటారంటే, గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోరు కూడా. ఇంట్లో పెట్టుకోవాలని చెప్పింది శాస్త్రం. ఇంట్లో గరుడ పురాణం ఉంటే యమబాధలు తగ్గుతాయి. అలానే భగవద్గీత కూడా చచ్చిపోయినప్పుడు మాత్రమే చదవాలి అని చెప్పేసి ఇంకా నమ్ముతున్నారండి చాలా మంది. అలా అసలు చిన్నపిల్లలకి ఫస్ట్ భగవద్గీత నేర్పించాలి.
మోటివేషనల్గా బాగా పనిచేస్తుంది. అసలు నువ్వు దేనికి బాధపడుతున్నావు, దేనికి బాధపడకూడదు, అసలు నువ్వు దేని గురించి నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, అసలు జీవితం అంటే ఏమిటి, నువ్వు ఆత్మస్వరూపుడివి, కనబడుతున్న శరీరం కేవలం తాత్కాలికం అనేటువంటి నిజంలో మనిషి బ్రతుకుతాడు. అది చిన్నప్పటి నుంచి వాళ్ళకి వస్తుంది. తెలియపరచాలి. ఓకే గురుగారు, నిజంగా చాలా మందిలో ఉండే అపోహలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా పటాపంచలు అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. చాలా మంచిగా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.